ఉగ్రవాదుల ఏరివేత వారి స్థావరాలపై దాడులే టార్గెట్ గా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఈ ఆపరేషన్లో దాదాపు 100 మంది టెర్రరిస్టులు మృతి చెందారు. అయితే ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాక్ ఆర్మీ ఉన్నతాధికారులు హాజరు కావడం, ఆ దేశ పతాకం కప్పడం చర్చనీయాంశమైంది. తొలుత తాము అంత్యక్రియల్లో పాల్గొనలేదని పాక్ బుకాయించిన భారత్ ఫోటోలు విడుదల చేసేసరికి కిమ్మనకుండా ఉండిపోయింది. ఉగ్రవాదుల అంత్యక్రియల్లో లెఫ్టినెంట్ జనరల్ షయాజ్ హుస్సేన్ షా, లాహోర్ ఐవీ కార్డ్స్ కమాండర్ మేజర్ జనరల్ రావు ఇమ్రాన్ సర్దార్, లాహోర్ 11వ ఇన్ఫాంట్రీ డివిజన్ బ్రిగేడియర్ మహమ్మద్ ఫర్జాన్ షబ్బీర్, డాక్టర్ ఉస్మాన్ అన్వర్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పంజాబ్ పోలీస్ మాలిక్ సోహెల్ అహ్మద్ బెర్త్, పంజాబ్ ప్రావిన్స్ అసెంబ్లీ మెంబర్ ఉన్నారు. ఈ వీడియోలు బయటకు రావడంతో పాకిస్తాన్ అన్ని మూసుకుని కూర్చుంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ వైశాలి. భారత్ ఎప్పటి నుంచి అయితే పాకిస్తాన్ విషయంలో కావచ్చు, పాకిస్తాన్ సంబంధించినటువంటి ఇటీవల తీవ్రవాదం విషయంలో చేస్తున్నటువంటి వ్యవహారంగాన్నిటికైనా బట్టబయలు చేసేలా ఒక వీడియో ఇప్పుడు బయటకు వచ్చిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఉన్నటువంటి పాకిస్తాన్ భూభాగంలో తీవ్రవాద శిబిరాలను ఏరివేసే దిశగా భారత ఆర్మీ చెప్పినటువంటి ఆపరేషన్ సింధూర్ లో భాగంగా 100 మంది తీవ్రవాదులు పాకిస్తాన్ సంబంధించి చనిపోయినట్టు తెలుస్తోంది. సో మొత్తం అఫీషియల్ గా కూడా దీనికి ఆర్మీ ప్రకటించింది. ఆపరేషన్ సింధూర్ లో 100 మంది పైగా తీవ్రవాదులు చనిపోయారు. వీటిలో టాప్ లెవెల్ ఉన్నటువంటి జైషే మహమ్మద్ కావచ్చు, అదేవిధంగా లష్కర్ తోయిబాకి సంబంధించినటువంటి తీవ్రవాదులు ఉన్నారు. సో వీళ్ళంతా కూడా అందులో కీలకంగా వివరించినటువంటి ఇండియాలో దాడులకు పాల్పడినటువంటి కీలకమైనటువంటి ఉగ్రవాదులు ఒక 5 చనిపోయినట్టు తెలుస్తోంది. సో ఇది ఒక వైపు ఉంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఎవరైతే అక్కడ పాకిస్తాన్ సంబంధించిన తీవ్రవాదులు చనిపోయారో వారి విషయంలో పాకిస్తాన్ ప్రభుత్వం కావచ్చు, పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ ప్రభుత్వంలో ఉన్నట్టు కీలకమైన నాయకులు కొంత మొత్తంగా తీవ్రవాదులకి అంత్యక్రియలో పాల్గొనడం ఇప్పుడు సెన్సేషనల్ గా మారింది. ఇన్ని రోజులు భారత ప్రభుత్వం పాకిస్తాన్ యొక్క వైఖరి అంటే నీచపు బుద్ధి కావచ్చు, వక్ర బుద్ధిని ప్రతి సందర్భం వచ్చినప్పుడల్లా వేలెత్తి చూపుతా ఉంది. తీవ్రవాదుల కొమ్ముగా వస్తా ఉంది, ఆ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది పాకిస్తాన్ అని చెప్పేసి పదే అనేకమైనటువంటి అంటే అంతర్జాతీయ సంస్థలపై కావచ్చు, అదేవిధంగా సందర్భం వచ్చినప్పుడల్లా పాకిస్తాన్ యొక్క కుట్ర బుద్ధిని బాహ్య ప్రపంచాన్ని తెలిపే ప్రయత్నం చేసింది. సో ఇటీవల కాలంలో పెహల్గాం దాడి ఘటన తర్వాత ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాకిస్తాన్ లో ఉన్నటువంటి మొత్తంగా కూడా ఈ యొక్క తీవ్రవాద శిబిరాలను కీలకమైనటువంటి స్థావరాలన్నింటినీ ధ్వంసం చేసిన దాంట్లో లష్కరే తోయిబాకి సంబంధించినటువంటి అదే జైషే సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయం కూడా పూర్తి స్థాయిలో చిన్న భిన్నం చేసింది. సో దీంట్లోనే ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ తర్వాతనే అక్కడ ఉన్నటువంటి 100 మంది పైగా తీవ్రవాదులు చనిపోయారు. సో ఈ తీవ్రవాదుల్లో కీలకంగా ఉన్నటువంటి ముఖ్యంగా ఎవరైతే చనిపించారో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళందరికీ పాకిస్తాన్ ప్రభుత్వం అధికారికంగా అంత్యక్రియలు చేపట్టింది. ఇప్పుడు ఇదే సంచలనంగా మారుతా ఉంది. ఒకవైపు మేము తీవ్రవాద విషయంలో కఠినంగా ఉంటున్నామని చెప్తూ పదే సొల్లు కబుర్లు చెప్తున్నటువంటి పాకిస్తాన్ కు ఇప్పుడు ఒక వీడియో బయటకు రావడంతో పాకిస్తాన్ యొక్క అసలైన వైఖరి అనేటువంటి నీచ బుద్ధి అనేది ఒకసారి బహిర్గతమైందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎప్పుడైతే ఈ యొక్క సింధూర్ తర్వాత ఆపరేషన్ సింధూర్ తర్వాత చనిపోయినటువంటి తీవ్రవాదులను మొత్తం అంత్యక్రియలో పాల్గొనేందుకు అంత్యక్రియలు చేపట్టారు. దీంట్లో అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ సంబంధించిన ప్రభుత్వంలో ముఖ్య నాయకులు కావచ్చు, అదేవిధంగా ఆర్మీ అధికారులే ప్రత్యక్షంగా పాల్గొనడంతో ఇప్పుడు ఆ పాకిస్తాన్ యొక్క అసలు విషయం బయటపడిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఉగ్రవాదుల అంత్యక్రియల్లో అక్కడ ఉన్నటువంటి లెఫ్టినెంట్ జనరల్ ఫయాజ్ హుస్సేన్ షా, అదేవిధంగా లాహోర్ ఐవీ కార్డ్ కమాండర్ మేజర్ జనరల్ రావు ఇమ్రాన్ సర్తాజ్ కూడా పాల్గొన్నాడు. అదేవిధంగా లాహోర్ 11వ ఇన్ఫాంట్రీ డివిజన్ కూడా బ్రిగేడియర్ మహమ్మద్ ఫర్జాన్ షబ్బీర్, డాక్టర్ ఉస్మాన్ అన్వర్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పంజాబ్ పోలీస్. సో వీళ్ళంతా కూడా తీవ్రవాదులు అంత్యక్రియలో పాల్గొన్నారు. సో నిజంగానే కనుక పాకిస్తాన్ ప్రభుత్వము అదేవిధంగా పాకిస్తాన్ ఆర్మీ కనుక తీవ్రవాదాన్ని అణిచివేయాలనుకునే తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడితే మాత్రం ఇట్లాంటి అంత్యక్రియలు ఎందుకు పాల్గొన్నారో సమాధానం చెప్పాల్సింది ఉంటుందని చెప్పేసి భారత్ ఇప్పటికీ డిమాండ్ చేస్తా ఉంది. సో మొత్తంగా కూడా ఈ యొక్క అంత్యక్రియల సంబంధించినటువంటి ఉగ్రవాదుల అంత్యక్రియల్లో ఎవరైతే పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆర్మీ అధికారులు కావచ్చు, ప్రభుత్వం సంబంధించిన నాయకులు పాల్గొనినటువంటి వీడియోలు బయటకు రావడంతో ఆ పాకిస్తాన్ అసలు బుద్ధి అసలు రంగు బయటపడిందని చెప్పేసి చెప్తా ఉంది. ఇప్పటికే ఇదే విషయం పైన గత కొద్ది రోజులుగా పెహల్గాం దాడి ఘటన తర్వాత భారత్ పదే చెప్పుకుంటూ వస్తా ఉంది. సో పాకిస్తాన్ అసలైన దోషి. ఆ పాకిస్తాన్ సంబంధించే మొత్తంగా కూడా ఈ యొక్క తీవ్రవాదాన్ని పెంచి పోషించి భారత్ లో ఈ దాడులకు ప్రోత్సహిస్తుందని చెప్పేసి చెప్తోంది. సో ఆ యొక్క
భారత్ చేసినటువంటి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అవన్నీ కూడా నిజమైన రూఢి అయినా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్ గా ఒక ఉగ్రవాదుల అంత్యక్రియల్లో, ఎందుకంటే మొత్తం కూడా ప్రపంచం నివ్వరైపోయేలా పహల్గాం దాడి ఘటనలో పాల్గొన్నటువంటి తీవ్రవాదులకు అండగా ఉండి తీవ్రవాదుల అంత్యక్రియల్లో ప్రభుత్వ అధినేతలు కావచ్చు, అదేవిధంగా పాకిస్తాన్ ఆర్మీ బహిరంగంగానే పాల్గొనడము మాత్రం కొంత సంచలనం రేపుతా ఉంది. సో ఈ విషయంలో భారత్ చాలా సీరియస్ గా ఉంది. భవిష్యత్తులో ఈ యొక్క పాకిస్తాన్ కి సంబంధించి బుద్ధి ఆలోచించే ఆపరేషన్ సింధూర్ కూడా కంటిన్యూ చేస్తా అని చెప్తా ఉంది. ఒకవైపు ఇది ఇలా ఉంటే పాకిస్తాన్ కి సంబంధించి లేనిపోని వీడియోలతో ఒకవైపు మరోవైపు సోషల్ మీడియాలో భారత్ కి సంబంధించిన బ్లేమ్ గేమ్ చేస్తుందని చెప్పవచ్చు. పనికిమాలిన ప్రచారంతో, పసలేని ప్రచారంతో, ఫేక్ వీడియోలు, ఫేక్ పోస్టులతో భారత్ పై నెపం నెట్టే ప్రయత్నం చేస్తా ఉంది. సో ఇప్పుడు అసలు రంగు పాకిస్తాన్ సంబంధించినటువంటి ఎవరైతే అధికారులే, ఆర్మీ అధికారులే తీవ్రవాదుల అంత్యక్రియలో పాల్గొనడంతో పాకిస్తాన్ అసలు బుద్ధి బయటపడిందని చెప్పేసి భారత్ చెప్తా ఉంది. సో ఈ రోజు చర్చల్లో భాగంగా ఏదైతే భారత్ పాకిస్తాన్ సంబంధించిన చర్చలో భాగంగా కూడా ఈ అంశాలను మొత్తం కూడా భారత్ పాకిస్తాన్ ముందు ఉంచబోతోంది. మీరే ఈ రోజు టెర్రరిజానికి మూలకారకం అవుతున్నారు. ఎందుకంటే గతంలో కూడా చూసాము, ఆల్ ఖైదా అధినేత బిన్ లాడెన్ తో సహా చాలా మంది కీలకమైనటువంటి అగ్రనేతలందరూ కూడా, ఐసీస్ అగ్రనేతలు కావచ్చు, జైషే మహమ్మద్ కావచ్చు, లష్కర్ ఎ తోయిబా కావచ్చు, ఇలాంటివన్నీ ఉగ్రవాద సంస్థలు, ప్రపంచంలోనే టాప్ గా ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలందరి చీఫ్లు కూడా పాకిస్తాన్ షెల్టర్ లో పొందుతున్నారు, అక్కడే ఆవాసం పొందుతున్నారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళ సొంత అంటే ఏదైతే ఉగ్రవాదులతో రక్షణతో పాటు పాకిస్తాన్ ఆర్మీ స్వయంగా వారికి రక్షణ కవచాలను నిలుస్తా ఉంది, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అందిస్తా ఉంది. సో ఇవన్నీ చూసినటువంటి భారత్ ఓపికతో, సమన్వయంతో ఎన్నో సందర్భాల్లో గతంలో జరిగినటువంటి దాడులన్నింటినీ కూడా సమన్వయంతో వహించినటువంటి భారత్ పహల్గాం దాడి ఘటన తర్వాత మాత్రం తనము ఎట్టి పరిస్థితుల్లో ఇక పాకిస్తాన్ కు సంబంధించినటువంటి దాడులను వదిలిపెట్టే పరిస్థితి లేదు, పాకిస్తాన్ తగ బుద్ధిని చెప్పాల్సిందనే ఒక ధీటైన సమాధానం ఇస్తుంది. దాంట్లో భాగంగా ఆపరేషన్ సింధూర్. సో ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతోంది. ఎప్పటికప్పుడు పాకిస్తాన్ సంబంధించినటువంటి ద్వంద్వ వైఖరి కావచ్చు, అదే విధంగా కుట్ర బుద్ధిని భారత్ పాకిస్తాన్ సంబంధించినటువంటి కుట్రబుద్ధిని ప్రపంచానికి తెలిపే ప్రయత్నం చేస్తోంది. సో ఈ రోజు సంబంధించి మాత్రం ఏదైతే ఈ యొక్క వీడియోలు బయటకు రావడం మాత్రం భారత్ చేస్తున్న, ఎప్పుడైతే పాకిస్తాన్ సంబంధించినటువంటి చేస్తున్నటువంటి అన్ని ఆరోపణలకు ఒక నిజమైన ఆధారం దొరికిందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు పాకిస్తాన్ భారత్ పై నెపన్ని తప్పించుకునే ప్రయత్నం చేసింది, కానీ ఈ రోజు బహిరంగంగానే ఒక వీడియోలో దొరకడంతో ఏం చెయ్యాలో తోచక అన్ని అంటే మొత్తంగా సైలెంట్ గా అయిపోయింది. ఒక్కసారిగా షాక్ తగిలినట్టు అయింది. సో మొత్తంగా కూడా ఈ చర్చల్లో భాగంగా ఈరోజు జరుగుతున్న చర్చల్లో కూడా ఇదే అంశాన్ని మన భారత్ సంబంధించి అక్కడ పాకిస్తాన్ తో చర్చించే అవకాశం, అదేవిధంగా ఈ యొక్క మొత్తం వీడియోలు ముందు పెట్టి పాకిస్తాన్ ప్రశ్నించే అవకాశం కూడా లేకపోలేదని తెలుస్తా ఉంది. సందీప్, అయితే రాధాకృష్ణ, ఈ వీడియోతో భారత్ ప్రపంచం ముందు పాక్ ను దోషిగా నిలబెట్టే అవకాశం ఉందా? అంటే ఇప్పటికైనా పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందని ప్రపంచానికి అర్థమవుతుందా? ఖచ్చితంగా వైశాలి. ఇప్పటికే పాకిస్తాన్ సంబంధించినటువంటి, పాకిస్తాన్ లో తీవ్రవాదము ఉన్నదన్న విషయం ప్రపంచ దేశాలన్నిటికీ తెలిసిన విషయం. ఎందుకంటే అగ్రరాజ అమెరికాకు సంబంధించినటువంటి ట్విన్ టవర్స్ పేలుళ్ల కీలక సూత్రధారి కూడా బిన్ లాడెన్ కూడా పాకిస్తాన్ లో తలదాచుకుంటే అమెరికా అతన్ని వెళ్లి అక్కడ హతం చేసింది. సో ఇవన్నీ తెలిసిన పాకిస్తాన్ సంబంధించినటువంటి షెల్టర్ జోన్ గా మారే పాకిస్తాన్ అనేది తీవ్రవాదులకు ఆవాసంగా మారిందని ప్రపంచ దేశాలు అన్నిటికీ తెలుసు. సో పహల్గాం దాడి ఘటన తర్వాత అంతకుముందుకు సంబంధించిన పుల్వామా దాడి, ఆ పుల్వామా దాడి కూడా తామే కారకం అని చెప్పేసి కూడా ఇటీవల అక్కడ చేసినటువంటి పాకిస్తాన్ ఆర్మీ చేసినటువంటి ఒక ప్రెస్ మీట్ లో ఒక అధికారి బహిరంగంగా చెప్పాడు. సో ఇవన్నీ చూస్తుంటే పాకిస్తాన్ ఒక తీవ్రవాదానికి అడ్డగా మారిందని అన్ని దేశాలు ఒప్పుకుంటున్నాయి, ప్రపంచ దేశాలు. దీంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్ ఒంటరిగా అయింది. కేవలం ఒక అమెరికా ఉన్నటువంటి కొంత మధ్యవర్తిత్వం, రాయబారంతో కాస్త భారత్ వెనుకడుగు వేసిందని చెప్పుకోవాలి తప్ప పాకిస్తాన్ విషయంలో భారత్ కఠిన వైఖరి అలాగే కొనసాగుతుంది. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది. ఈ రోజు చర్చల్లో ఏమాత్రం తేడా వచ్చినా ఇక పాకిస్తాన్ కు ప్రతి నిమిషం కౌంటర్ అని చెప్పవచ్చు. ఎవ్రీ క్షణము పాకిస్తాన్ కొంత ఇబ్బందికర పరిస్థితి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే భారత్ చాలా సీరియస్ గా ఉంది. ఒకవైపు తప్పులు చేస్తూనే ఆ తప్పులను సర్దిద్దుకోవాల్సింది పోయి మొత్తంగా కూడా భారత్ పై నిపన్నెట్టే ప్రయత్నం, భారత్ ను అంటే కొద్దిగా ప్రపంచ దేశాల ముందు భారత్ ను సంబంధించి లేనిపోయిన ఆరోపణలు చేస్తూ, అసత్య ఆరోపణలు చేస్తూ భారత్ ను పరువు తీసే ప్రయత్నం చేస్తాం. సో వీటన్నిటి కూడా పాకిస్తాన్ తగిన మూల్యం త్వరలో చెల్లించుకునే
స్పష్టంగా కనబడతా ఉంది. మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎందుకంటే మోడీ సర్కార్ సీరియస్ గా ఉన్నాడు. సో మొత్తంగా పాకిస్తాన్ ఒక ఉగ్రవాదుల కుట్ర అనేది ప్రపంచ దేశాలకు తెలిసిపోయి దీంట్లో భాగంగానే పాకిస్తాన్ కే ఆ ఇస్లామిక్ కంట్రీస్ కూడా మొత్తంగా దూరం అవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే భారత్ కు బహిరంగంగానే యుఏఈ కావచ్చు, అదేవిధంగా మలేషియా కావచ్చు బహిరంగంగానే మద్దతు తెలిపింది. ఇది మొత్తం ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో ఈ యొక్క వీడియోలు బయటకు రావడంతో పాకిస్తాన్ కు సంబంధించి మరొకసారి తన ద్వంద్వ బుద్ధి కావచ్చు, ఒక ఉగ్రవాద వైఖరి బయటపడిందని చెప్పవచ్చు. వైశాలి. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ. اللهم تقبل شهادتهم اللهم انصرنا ولا تنصر علينا اللهم انا نجعلك في نحورهم اغفر لحينا وميتنا وشاهدنا وغائبنا